మాకు 1 మంత్, 2 మంత్స్‌లోని మాకు పెళ్లుంది. మేము అర్జెంట్‌గా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకైతే హ్మ్. ఇప్పుడే కొనుక్కోమని మనం సలహా చెప్తాం. చెప్పొచ్చు. హ్మ్. బట్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకంటే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇలా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళైతే ఒక స్ట్రాటజీని అప్లై చేసుకోవాలండి. హ్మ్. స్ట్రాటజీ అంటే ఏంటంటే ఒకేసారి మీరు ఫిజికల్ గోల్డ్ అనేది కొనుక్కోకూడదు. అంటే హుహు. ఒకే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఓ 10,00,000 మీరు హ్మ్. పెట్టుకున్నారు గోల్డ్ కొనుక్కోవడానికి. హ్మ్. ఒకే ప్రైస్‌లో కొనుక్కోకుండా హ్మ్. మీరు హ్మ్. స్టేజ్ వైస్ అంటే ఎవ్రీ మంత్ అనైనా పెట్టుకోండి. ఓకే. లేకపోతే ఎవ్రీ 3 మంత్స్ అనైనా పెట్టుకోండి. సో, ఆ టైం రాగానే కొంత అమౌంట్ అంటే ఇప్పుడు గోల్డ్ 1,60,000 దగ్గర కొనండి. 1,50,000 దగ్గర కొనండి. 1,40,000 దగ్గర కొనండి. ఓహ్! ఒకసారి ఎక్కువగా ఉంటుంది. ఒకసారి తక్కువగా ఉంటుంది ఆ! ప్రైస్. ఇలా హ్మ్. డిఫరెంట్ ప్రైజెస్‌లో మీరు ఇలా స్ట్రాగరింగ్‌గా, హ్మ్. స్టేజ్ వైస్‌గా మీరు కొనుక్కుంటూ ఉంటే మనకేంటంటే ఓవరాల్‌గా మనకి యావరేజ్ ప్రైస్ అనేది వస్తుంది. దానికేంటంటే మనకి ఇలా ఫిజికల్ గోల్డ్‌లో కాకుండా మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ వచ్చేసాయి కదండీ! ఇప్పుడు హ్మ్. ప్రతి ఒక్కరు వాళ్ళ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు. సో, ఈ డీమ్యాట్ అకౌంట్‌లో మీ దగ్గర మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఈ ఇయర్ అసలు మేమైతే మంత్లీ పెట్టుకోమని చెప్తామండి రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్. ఓకే. మంత్లీ కొనేసుకోండి. మంత్లీ ఆహా! కొనేసుకోండి. సో, ఆ మంత్‌లో మీకు నిజంగా మార్కెట్ పడిందనుకోండి ఎక్కువ గోల్డ్ ఒస్తది గదా!